భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి అమరులయ్యారు. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. ఇదే రీతిలో కొందరు అతివాదులుగా మితవాదులుగా స్వాతంత్ర సమరం సాగించారు. సర్వ సుఖాలు త్యజించి దేశం కోసం ప్రాణాలర్పించి స్వాతంత్ర ఫలాలు మనకు అందజేసిన మహోన్నత దేశభక్తులను సర్వదా స్మరించుకోవడం అందరి కర్తవ్యం. దేశభక్తిని నరనరాన జీర్ణించుకున్న ఓ పోలీసు అధికారి ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించాలని మహాసంకల్పం చేసుకున్నారు. దేశ ఔన్నత్యాన్ని వెలిగెత్తి చాటే జనగణమన జాతీయ గీతాన్ని సగర్వంగా ప్రతినిత్యం గానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ ఆయన విశేష రీతిలో గుర్తించారు. అయితే 15 ఆగస్టు నాడు రిపబ్లిక్ డే నాడు మాత్రమే ఈ గీతాలాపన చేసి అనంతరం వదిలివేయడం శోచనీయం. అలా కాకుండా నిత్యం జాతీయ భావనను రగిలించే దిశగా ఈ మహోన్నత గీతాన్ని ప్రతినిత్యం అందరూ ఆలపించాలని ఓ పోలీసు అధికారి మదిలో తలంచి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి అమరులయ్యారు. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. ఇదే రీతిలో కొందరు అతివాదులుగా మితవాదులుగా స్వాతంత్ర్య సమరం సాగించారు. సర్వ సుఖాలు త్యజించి దేశం కోసం ప్రాణాలర్పించి స్వాతంత్ర్య ఫలాలు మనకు అందజేసిన మహోన్నత దేశభక్తులను సర్వదా స్మరించుకోవడం అందరి కర్తవ్యం. మహత్తర జాతీయ గీతాన్ని ప్రతినిత్యం ఆలపించడం, ఆ ధీరోదాత్తుల గాథలు మననం చేసుకోవడం కనీస ధర్మం. జనగణ మన అధినాయక జయహే అని ఎంతో గర్వంగా పాడుకునే మన జాతీయ గీతాన్ని ప్రస్తుతం ఆగస్టు 15 నాడో జనవరి 26 నాడో ఒకసారి పాడి కేవలం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ప్రతి పౌరుడిలో నిద్రిస్తున్న దేశభక్తిని మేల్కొల్పుతూ అటు ప్రజారక్షణ గావిస్తూ ప్రజల్లో దేశభక్తిని రగిలించేందుకు పోలీస్ అధికారి మహాసంకల్పం తీసుకున్నారు. ప్రతినిత్యం అందరూ ఆలపించాలని పోలీస్ అధికారి ప్రశాంత్ రెడ్డి భావించారు. తాను విధులు నిర్వహించే జమ్మికుంట పట్టణంలో ప్రజలందరూ ఉత్సాహంగా జాతీయ గీతాన్ని రోజూ ఆలపించేలా చర్యలు తీసుకున్నారు. విజయం సాధించారు. ప్రజారక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారి దేశభక్తి పెంపొందించడంలోనూ సఫలీకృతమయ్యారు. మార్పనేది ఎక్కడి నుంచో రాదు, ముందు తనతోనే ప్రారంభం కావాలని ఆశించారు. ఇటు అధునాతన హంగులతో తను విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు మారుపేరుగా నిలిచారు. బాధతో వచ్చే బాధితులకు మళ్లీ ఎలాంటి బాధలు అసౌకర్యాలు కలగకూడదని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి మీకు మేమున్నామనే భరోసా ఇచ్చారు. ఇక ప్రజారక్షణే కాదు, ప్రజల్లో దేశభక్తిని కూడా నింపేందుకు నిత్యం జనగణమన గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాలా హ్యాపీ ఉందండి. ముఖ్యంగా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అని, తర్వాత 26 జనవరి రిపబ్లిక్ డే అని చెప్పేసి ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రెండు సందర్భాలలో మనం దేశాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. దేశ స్వాతంత్రానికి ప్రాణాలు వదిలి ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నాం. ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. అలాగే చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఈ యొక్క జాతీయ గీతాలాపన వస్తున్న సందర్భంలో అమరవీరులను స్వాతంత్రం రావడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆలోచించుకునేవారు. తర్వాత అది కాస్త అది కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ పునరుజ్జీవనం తీసుకొచ్చినందుకు, ప్రతినిత్యం ఆలాపన అనే ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి.
ఈ పట్టణాన్ని చూడండి, ఈ నగర ప్రజల దేశభక్తి కళ్ళారా వీక్షించండి. మీరంతా సెల్యూట్ చేసి తీరుతారు. తెలంగాణలోని కరీంనగర్ జమ్మికుంట పట్టణం ఇది. వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఈ సిటీలో జిల్లాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఉంది. పారిశ్రామిక రంగం, విద్యా రంగాలకు సైతం జమ్మికుంట పెట్టింది పేరు. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ పట్టణం ఇప్పుడు దేశంలోనే మరో అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. దేశాన్ని ప్రేమించడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు కావాలి. ఒకటి ఆలోచించండి, మనం మన దేహాన్ని ఎంతైతే ఇష్టపడతామో తెలిసిపోతుంది. దేహాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఆ దేహం దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చూడ్డానికి చక్కగా ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్లీ చాలా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే మనకు దేహం అంటే ఇష్టం. మరి దేహం అంటే మనకు ఇష్టం ఉన్నది కాబట్టి దేహాన్ని చక్కగా చూసుకుంటాం. అలాగే దేశం అంటే కూడా ఇష్టం ఉన్నప్పుడే దేశాన్ని చక్కగా చూసుకుంటాం. తెల్లవారగానే అన్ని పట్టణాల వలె ఇక్కడ కూడా సందడి మొదలవుతుంది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, తమ షాపులను తెరిచేందుకు వెళ్లే వ్యాపారస్తులు, పనులకు వెళ్లే కార్మికులు, ఇలా సకల జనులు రోడ్లపైకొస్తారు. అప్పుడప్పుడే తమ విధుల కోసం పరుగులు పెడుతున్న జనసందోహం ఒక్కసారిగా ఆగిపోతుంది. వాహనాలకు ఎక్కడికక్కడే బ్రేకులు పడతాయి. రోడ్లపై వాహనాలు నడిపేవారు, బజార్లలో వర్తకులు, ప్రజలు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు, మహిళలు అందరూ ఎక్కడి వారక్కడే నిలబడిపోతారు. చివరికి ట్రక్ డ్రైవర్స్, ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోతాయి. సరిగ్గా ఉదయం 7:54 52 సెకండ్ల పాటు పట్టణం మొత్తం స్తంభించిపోతుంది. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలప్పుడు మాత్రమే వినిపించే జాతీయ గీతం జమ్మికుంటలో ప్రతి ఉదయం ఇలాగే వినిపిస్తుంది. జనగణమన వినపడగానే జమ్మికుంట జనం గళం అందుకుంటుంది. ఎక్కడి వారు అక్కడే తమ పనులను ఆపేసి గీతం పూర్తయ్యే వరకు నిల్చుని తమ దేశభక్తిని చాటుకుంటారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలో 16 ప్రాంతాల్లో స్పీకర్లను ఏర్పాటు చేశారు. తొలి అడుగు వేయడమే ఆలస్యం. ఒక్క అడుగు పడితే అడుగులు పడతాయి. మైళ్లు, ఊళ్ళు, సుదూర తీరాలు అవలీలగా సాగిపోతాయి. ప్రతినిత్యం జాతీయ గీత ఆలాపన బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు వేశారు. పట్టణ ప్రజలందరి చేత ఆ బాట నడిపించి జాతీయ గీతాలాపన చేస్తున్న పోలీస్ అధికారి ప్రశాంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. థియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు మరింత కొత్తదనాన్ని జోడించి సిఐ ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వారికి వారు గనులు, తరగని గనులు అన్న ఓ నవలా రచయిత వాక్కులు దేశభక్తులకు సంపూర్ణంగా సరిపోతాయి. ఆ దేశభక్తిని పెంపొందించే జనగణమన జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుత రీతిలో రచించారు. ఈ జాతీయ గీతాలాపన కేవలం ఆగస్టు 15 రిపబ్లిక్ డేల్లో మాత్రమే కాక ప్రతినిత్యం అందరూ గానం చేయాలని సిఐ ప్రశాంత్ రెడ్డి మదిలో ఆలోచన వచ్చింది. ఈ కొత్త ఒరవడి 2017 ఆగస్టు 15 నుండి పట్టణ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2017 ఆగస్ట్ 15 నాడు ఈ యొక్క ఇనిషియేటివ్ స్టార్ట్ చేసే ముందు చేద్దామని యొక్క ఆలోచన రాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విబి కమలాసన్ రెడ్డి గారికి, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమలాసన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్పగానే వెంటనే ప్రశాంత్, ఇది ఇంతవరకు ఎక్కడ ఈ యొక్క కార్యక్రమంలో చాలా వినూత్నంగా ఉంది, చాలా చక్కగా ఉంది, ఇది పబ్లిక్కి పోలీస్కి మధ్య సంబంధం ఇంకా దృఢపడే అవకాశం బాగుంది, యు గో హెడ్ అని చెప్పేసి తను వెన్నుతట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. వారి ఎంకరేజ్మెంట్ దీంట్లో చాలా ఉంది. సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం వస్తే లేచి నిలబడ్డానికి బద్దకించేవారు. జమ్మికుంట పట్టణాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జై జమ్మికుంట, జై హో భారత్. ఇప్పటికీ సంవత్సర కాలం నుండి
ఈ యొక్క జాతీయ గీతాలాపన జమ్మికుంట పట్టణంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను చూసేసి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చాలా చోట్ల చాలా గ్రామాల్లో ఈ యొక్క నిత్య జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. ఒక మొక్క జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది. ఒక చిన్న విత్తనంలాగా ప్రారంభమైనది మెల్లిమెల్లిగా మొక్కగా వృక్షంగా వటవృక్షంగా మారుతున్నందుకు దీనికి అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈ యొక్క జీవితంలో నేను చేసింది తక్కువ కానీ ఎంతో చక్కటి ప్రోత్సాహం నాకు అన్ని కార్నర్స్ నుండి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఓ చిన్న పట్టణం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అక్కడి పోలీసులు తీసుకున్న నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. పట్టణంలో వినిపించే జాతీయ గీతానికి ప్రజలంతా ఎక్కడికక్కడే నిల్చుని గౌరవించడం ఆకట్టుకుంటోంది. ఇలా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తున్నారు. ప్రతిరోజు సరిగ్గా ఉదయం అంతా కలిసి జాతీయ గీతం ఆలపిస్తున్నారు. ప్రేయర్ కు ముందు అందరినీ అలర్ట్ చేసేందుకు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. జాతీయ గీతం ప్రారంభమవగానే నగర ప్రజలంతా ఎక్కడికక్కడే నిలిచి గీతాలాపన చేస్తున్నారు. గంటల తరబడి ఫేస్బుక్ వాట్సాప్ల్లో గడుపుతున్న నేటి యువత 1 నిమిషం పాటు ఈ దేశం కోసం వెచ్చించలేరా అని ప్రశ్నిస్తున్నారు దేశభక్తులు. ప్రతిరోజు 24 గంటల సమయం 24 గంటల సమయంలో 1440 నిమిషాలు ఉంటుంది. ఈ 1440 నిమిషాలలో ఎన్నో నిమిషాలు ఎన్నో క్షణాలు ఎన్నో గంటలు వృధాగా కాలయాపన చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్లో ఇరుకుతున్నాం. ఫోన్ కనెక్షన్ కోసం ఫోన్ కనెక్ట్ కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మళ్ళీ రీడయల్ చేస్తూ చాలా సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. పిచ్చాపాటి మాటలతో వృధా చేస్తున్నాం. అలాంటి దాంట్లో కేవలం నిమిషం కూడా కాదు, నిమిషంలో కేవలం 52 సెకండ్లు మాత్రమే వచ్చే జాతీయ గీతాన్ని ఆలాపిస్తే ఆ 52 సెకండ్లలో మౌనంగా మన దేశం గురించి స్మరించుకుంటుంటే దేశం కనిపిస్తుంది మనకు బ్యాక్డ్రాప్లో మైండ్లో. దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంతమంది వారి త్యాగాలు చేశారు. కొందరైతే వారి జీవితంలో వారికంటూ ఒక్క క్షణం కూడా వారు సొంతగా వినియోగించుకోలేదు. ప్రతి ఒక్క క్షణం కూడా దేశం కోసం పరితపించిన వారున్నారు. అలాంటి దేశంలో పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టిన మనందరం కనీసం నిమిషంలో 52 సెకండ్లు దేశం కోసం ప్రతిరోజు కేటాయిస్తే దానివల్ల నష్టం పోగొట్టుకునేది ఏమీ లేదండి. ప్రతిరోజు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగరేసి జాతీయ గీతాలాపన చేస్తే సరిపోదు. ఈ అద్భుత కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో పోలీసులు పట్టణంలో నలుమూలలా మైకులు ఏర్పాటు చేశారు. జమ్మికుంటలో ఆలపించే జాతీయ గీతం జమ్మూ కాశ్మీర్ వరకు వినపడాలని సిఐ ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. జనగణ మన అధినాయక జై హే భారత భాగ్య విధాత అని చెప్పేసి సెల్యూట్ చేస్తూ జాతీయ జెండాను చూస్తూ 52 సెకండ్లు మన జాతీయ గీతాలాపన చేస్తుంటే మన ఒంటిపైన రోమాలు నిక్కబూడ్చుకుంటూ ఎక్కడ లేని ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. ఈ ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కుటుంబంలో ఒక ఎమోషన్ ఉంటేనే ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుంది. అలాంటి ఎమోషన్ అనేది ఆ ఎమోషన్ టువర్డ్స్ అవర్ నేషన్ అనేది ఎంతైనా అవసరం. మీరు అన్నట్టుగా జమ్మికుంట దట్ ఈస్ జేకే జమ్మికుంటలో ప్రారంభమైన జనగణమన జాతీయ గీతాలాపన జమ్మూ కాశ్మీర్ వరకు ఖచ్చితంగా వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ నుండి జమ్మికుంట వరకు ఇది పూర్తిగా ఈ సంపూర్ణమైన భారతదేశంలో ఇది పూర్తిగా విస్తరించి ఈ యొక్క చక్కటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క ఎమోషన్ ఒక పూలదండలో ప్రతి పువ్వును కలిపేది ఒక దారం. ఆ దారంలాగా ఈ జాతీయ గీతాలాపన జనగణమన అనేది మన వివిధ భాషలకు వివిధ ప్రాంతాలకి వివిధ సంస్కృతులకు విభిన్న సంస్కృతుల నిలయమైన ఆలవాలమైన మన భారతదేశాన్ని కట్టిపడేసే ఈ యొక్క జనగణమన జాతీయ గీతాలాపన మనందరం గౌరవంగా తల ఎత్తుకొని మువ్వన్నెల జెండను రెపరెపలాడుతుంటే చూస్తుంటే ఆ యొక్క భావన అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి దేశం పటిష్టంగా ఖచ్చితంగా అవుతుందని మీరు అంటున్న జమ్ముకుంటలో ప్రారంభమైన ఈ యొక్క కార్యక్రమం జమ్మూ కాశ్మీర్ వరకు ఖచ్చితంగా అతి త్వరలో విస్తరిస్తుందని, ఇది ప్రతినిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నిత్య జనగణమన జాతీయ గీతాలాపన వారి యొక్క జీవితంలో అంతర్భాగం అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇప్పటి వరకు కేవలం నిత్యం సినిమా థియేటర్లకే పరిమితమైన జాతీయ గీతాలాపనను మొదటిసారిగా ఊరంతా పాటిస్తున్నామంటున్నారు జమ్మికుంట పట్టణ ప్రజలు. పవిత్రమైన నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంతో దేశం, జాతీయ జెండా, జాతీయ గీతం మీద గౌరవం పెరిగిందంటున్నారు.
మొత్తానికి జాతీయ గీతాలాపన సమయంలో పండు ముసలివాళ్లు, వికలాంగులు కూడా నిలబడి సెల్యూట్ చేస్తున్నారు. మైక్ సౌండ్ వినిపించేంత మేర ఇంట్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తమై జాతీయ గీతాన్ని గౌరవిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం, నేను, నా దేశం, పవిత్ర భారతదేశం, ఇలా ఎన్నో దేశభక్తి గీతాలను స్వాతంత్ర సముపార్జించిన రోజున, గణతంత్ర దినోత్సవం రోజున పాడుకుంటాం. మువ్వెన్నెల జెండాలను రెపరెపలాడిస్తాం. జాతీయ భావాన్ని పెంపొందించి దేశభక్తిని ఎవరు ఏ మార్గం అనుసరించినా హర్షణీయమే. నూతన సంవత్సరారంభంలో జగిత్యాల జిల్లా కోరట్లలో 100 జాతీయ జెండాలు చేతపట్టి జనగణమన గీతాన్ని ఆలపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ నిత్య జనగణమన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అదిగో మన జెండా, అల్లదిగో మన జెండా, దేశభక్తులెగరేసిన జెండా, బానిస బతుకున ముసిరిన చీకటి పటాపంచలుగా చేసిన జెండా, మన ధ్యానం, మన ప్రాణం, మన సర్వం ఈ జెండా. ఇలాంటి గీతాలతో దేశభక్తి ద్విగుణీకృతం అవుతుంది. దేశభక్తి గీతాల్లో రారాజు గీతం జనగణమన. నూతన సంవత్సరానికి ఆగమనం పలుకుతున్నప్పుడు 101 జాతీయ జెండాలను ప్రదర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దిక్కులు పిక్కటిల్లేలా నేషనల్ యాంథమ్ను ఆలపించారు. కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జాతీయ రహదారిపై నాడు చేపట్టిన నిత్య జనగణమన కార్యక్రమం నిరాటంకంగా జరగడం అభినందనీయం. మొత్తానికి జాతీయ గీతాలాపన ప్రతినిత్యం ప్రతి చోట మార్మోగాలని కంకణం కట్టుకున్న జమ్మికుంట, కోరుట్ల పట్టణాల ప్రజల సంకల్పం బహుదా ప్రశంసనీయం, అందరికీ ఆదర్శనీయం, అనుసరణీయం.